హాయ్ ఎవ్రీవన్. ఇంతవరకు వచ్చారంటే ముందు 2 వీడియోస్ మీరు చూసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో ఏంటి అంటే అసలు స్ప్రింగ్ బూట్ని యూజ్ చేసి రెడిస్ లాంటి క్యాష్ని మనం ఎలా డెవలప్ చేసాము, అలా డెవలప్ చేయడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఫస్ట్ వీడియో డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ వీడియోలో ఏంటంటే అసలు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద మనం స్టార్ట్ చేసాం. కాకపోతే అది ఎలా సాల్వ్ చేయాలి మనకు తెలియాలి అంటే హ్యాష్ మ్యాప్ యొక్క ఇంటర్నల్ అండర్స్టాండింగ్ మనకు కావాలి. సో సెకండ్ వీడియో మనం మోస్ట్లీ హ్యాష్ మ్యాప్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వీడియోలో ఏంటంటే అసలు ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ని రెడిస్ అనేది ఎలా సాల్వ్ చేస్తుంది అనేది తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే బ్లాకింగ్ ఐఓ. స్ప్రింగ్ బూట్ అనేది మోస్ట్లీ బ్లాకింగ్ ఐఓ వాడుతుంది. ఈ బ్లాకింగ్ ఐఓ వాడడం వల్ల స్ప్రింగ్ బూట్ అనేది చాలా హెవీ నెట్వర్క్ కనెక్షన్స్ని ఒకేసారి హ్యాండిల్ చేయలేకపోతుంది అనమాట. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ థ్రెడ్స్. స్ప్రింగ్ బూట్ అనేది బేసికల్గా మల్టిపుల్ థ్రెడ్స్ వాడుతుంది దాంట్లోనే. మల్టిపుల్ థ్రెడ్స్ వాడడం వల్ల చాలా అప్లికేషన్స్ ఫాస్ట్గానే ఉంటాయి. కాకపోతే మన స్పెసిఫిక్ యూస్ కేసులోని కంటెక్స్ట్ స్విచ్చింగ్ వల్ల చాలా ఎక్కువ CPU సైకిల్స్ మనం లూజ్ అవుతున్నాం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే కంకరెంట్ హ్యాష్ మ్యాప్లోని రీసైజింగ్ ప్రాబ్లం. మనందరికీ తెలుసు హ్యాష్ మ్యాప్ నిండిపోతే మనం హ్యాష్ మ్యాప్లోని ఎర్రేని రీసైజ్ చేయాలి. రీసైజ్ చేయాలంటే పెద్ద ఎర్రేని తీసుకోవాలి. ఈ పెద్ద ఎర్రే తీసుకుంటున్నప్పుడు ఎగ్జిస్టింగ్ రిక్వెస్ట్ అన్నిటిని మనం బ్లాక్ చేసి ఈ పెద్ద ఎర్రేని రీసైజ్ చేసి మళ్ళీ అన్నిటినీ మనం అలో చేస్తున్నాం అనమాట. దీనివల్ల మన రిక్వెస్ట్ అనేవి బ్లాక్ అయిపోతుంది ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలోనే. సో ఇది థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం అంటే TTL. దీనికోసం మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. TTL ఏంటంటే ఒక కీ అనేది క్యాష్లో ఎంతసేపు ఉండాలి అని డిసైడ్ చేయడం అనమాట. ఆ టైం అయిపోయాక ఆ కీని డిలీట్ చేయాలి. కానీ దీనికి మన స్ప్రింగ్ బూట్లోని అంత ఆప్టిమైజ్డ్ వేలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అనమాట. దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేసామంటే అన్ని కీస్ని లూప్ చేసుకొని ఏ కీస్ అయితే ఎక్స్పైర్ అయ్యో వాటిని డిలీట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే కీస్ అన్ని లూప్ చేయాల్సి వస్తుంది, విచ్ విల్ టేక్ లాంగర్ టైం అనమాట. అట్ ద సేమ్ టైం లాస్ట్ పాయింట్ ఎవిక్షన్. ఎవిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ క్యాష్ అనేది నిండిపోయింది అనుకోండి. నిండిపోతే కొన్ని కీస్ని డిలీట్ చేయాలి. ఏ కీస్ని డిలీట్ చేయాలి ఎలా డిసైడ్ చేస్తాం? దానికోసం క్యాష్లో కొన్ని పాలసీస్ ఉంటాయి. పాలసీస్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఏ కీస్ అయితే తక్కువ వాడుతున్నావో ఆ కీస్ని డిలీట్ చెయ్యు అని చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఆ తక్కువ వాడిన కీస్ని డిలీట్ చేయాలి అంటే మళ్ళీ మనం ప్రతి కీస్ మన దగ్గర ఉన్న కీస్ని లూప్ చేసుకొని ఏ కీస్ తక్కువ వాడాయో ఫిగర్ అవుట్ చేసి వాటిని డిలీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎవిక్షన్ కేసులో కూడాను మనం హోల్ కీస్ని లూప్ చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ ఎ వెరీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. సో రెడిస్ అనేది ఫస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తుంది అంటే బ్లాకింగ్ ఐఓ కాకుండా నాన్ బ్లాకింగ్ ఐఓ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. నాన్ బ్లాకింగ్ ఐఓలో ఏమవుద్ది అంటే లెట్స్ సే ఇప్పుడు మీ అప్లికేషన్ అనుకోండి, లెట్స్ సే ఇది మీ కంప్యూటర్ అనుకోండి, రెడిస్ కంప్యూటర్ అనుకోండి. దీంట్లో ఇక్కడ OS లేయర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్స్ సే ఇప్పుడు దీనికి ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఓకే, రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్లో వచ్చిన డేటా మొత్తం ఎక్కడ పెడతావు? నువ్వు ప్యాకెట్స్లో పెడతావు, అంతే కదా. ఈ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ కెర్నల్లో పడతావు. కర్నల్ బఫర్స్ ఉంటాయి. ఆ కర్నల్ బఫర్స్లోని మనం ఈ ప్యాకెట్స్ని పెట్టుకుంటాం. ఇప్పుడు అప్లికేషన్ లేయర్లోని స్ప్రింగ్ బూట్ ఏం చేసేది? ఒక థ్రెడ్స్ని ఇచ్చేదన్నమాట. ఒక థ్రెడ్ వెళ్ళి ఒరే థ్రెడ్ ఇక్కడున్న ప్యాకెట్స్ని అప్లికేషన్ స్పేస్లో పట్టుకొని రారా అని చెప్పేదన్నమాట. ఓకే, థ్రెడ్స్ ఏం చేసేవి? OS లేయర్కి వెళ్ళగానే OS లేయర్ అనేది బాబు ఇంకొన్ని ప్యాకెట్స్ వచ్చాయి, అన్ని ప్యాకెట్స్ రాలేదు, వెయిట్ చేయమ్మా అనేది. అప్పుడు థ్రెడ్ ఏం చేసేది? వెయిట్ చేసేది. సో దీనివల్ల థ్రెడ్స్ అనేవి స్టక్ అయిపోయి ఉండిపోయాయి అనమాట. ఇప్పుడు నా దగ్గర 100 థ్రెడ్స్ ఉంటే ఆ 100 థ్రెడ్లు వెళ్ళాయి అనుకోండి, ఆ 100 థ్రెడ్లు స్టక్ అయిపోయి ఉండిపోయాయి అనమాట వెయిట్ చేయడంలో. సో బ్లాకింగ్ ఐఓలో ఈ ప్రాబ్లం ఉంది. సో స్ప్రింగ్ బూట్ కాకుండా రెడిస్ ఏం చేసింది అంటే నేను బ్లాకింగ్ ఐఓ వాడను, నాన్ బ్లాకింగ్ ఐఓ వాడతాను. అంటే ఏంటంటే దాంట్లో ఇన్ని కాన్సెప్ట్స్ లేవన్నమాట. నాన్ బ్లాకింగ్ లేవనంటే డైరెక్ట్గా రెడిస్ అనేది OSకి అడుగుద్ది అనమాట. ఏమడుగుద్ది అంటే అరే OS ఇలాగా నీ దగ్గర ఏ సాకెట్స్ అయితే కంప్లీట్గా డేటా వచ్చిందో ఆ సాకెట్స్ అని నాకు ఇచ్చారా అని చెప్పి అడుగుద్ది అనమాట. ఇప్పుడు దీని దగ్గర OS దగ్గర 3 సాకెట్స్ ఉన్నాయనుకోండి, డేటా రెడీతోని 3 సాకెట్స్లో 2 సాకెట్స్లో డేటా కంప్లీట్గా వచ్చింది అనుకోండి, ఆ 2 సాకెట్స్ OS అనేది రెడిస్కి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్ ఎనాలజీ ఏంటంటే బ్లాకింగ్ ఐఓలో మనమే అప్లికేషన్ వెళ్ళి అడుగుద్ది అనమాట. అప్లికేషన్లో ఏమడుగుతుంది? నీ దగ్గర ఏమేమి సాకెట్స్ ఉన్నాయి చెప్పు అని చెప్పి అడుగుద్ది అనమాట. OS ఏమో ఆగు డేటా ఇంకా రాలేదు అంటే వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అదే నాన్ బ్లాకింగ్ ఐఓలో అంటే OS మనం అంటాం అన్నమాట, నీ దగ్గర ఏమేమి సాకెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయో అవన్నీ నాకు పంపించేస్తూ ఉండు అని చెప్తుంటాం అన్నమాట. సో నాన్ బ్లాకింగ్ ఐఓలోని ఒకటే థ్రెడ్ యూజ్ చేసుకొని మనం ఎన్ని నెట్వర్క్ రిక్వెస్ట్ రెడీగా ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం బ్లాకింగ్ లేదనమాట. సో అందుకు నాన్ బ్లాకింగ్ ఐఓ అనేది చాలా హెవీ నెట్వర్క్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయగలదు అనమాట. ఎందుకంటే
ఓఎస్ ఏది రెడీగా ఉందో అవన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది. దీంట్లో థ్రెడ్ కాన్సెప్ట్, థ్రెడ్ వెయిటింగ్ ఇలాంటి కాన్సెప్ట్ ఏం లేదనమాట. ఒకటే థ్రెడ్తోని కాన్స్టెంట్గా ఏమేమి రెడీగా ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెడీస్ ఏం చేసింది అంటే సింగిల్ థ్రెడ్ వాడదామా అని డిస్కషన్ చేస్తుంది అనమాట. సింగిల్ థ్రెడ్ వాడడం ఏంటి? జనరల్గా సింగిల్ థ్రెడ్స్ అంటే స్లోగా ఉంటాయి కదా, అందరికీ వచ్చిన డౌట్ అది. కాకపోతే మీరు ఇక్కడ రెడీస్ యొక్క ఎగ్జిక్యూషన్ సైకిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే ఇవి మన డిఫరెంట్ స్ప్రింగ్ బూట్లోనే డిఫరెంట్ స్టెప్స్ జరిగినవి. ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ స్టెప్ చూస్తే ఎగ్జిక్యూట్ స్టెప్లోని కేవలం 100 to 300 సైకిల్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? నీ కంకరెంట్ హ్యాష్ మ్యాప్లో డేటా పెట్టడం, డేటా తీయడం. ఓకే, ఈ ఈ ఈ ఎగ్జిక్యూట్ అనే పని కేవలం తక్కువ సైకిల్స్ అనమాట, 100 to 300 సైకిల్స్ తీసుకుంటుంది. సో రెడ్డిస్ అనుకుంది నా మెయిన్ పని ఏదైతే ఏది ఉందో అది కేవలం 100 to 300 సైకిల్స్లో అయిపోతుంది. ఓకే, సో అనవసరంగా నేను ఎక్కువ థ్రెడ్ వాడడం వల్ల కంటెక్స్ట్ స్విచ్చింగ్ ఉంటుంది. కంటెక్స్ట్ స్విచ్చింగ్ ఎప్పుడు చేసినా నాకు ఒక 800 సైకిల్స్ వరకు డేటా 800 సైకిల్స్ పోతున్నాయి, CPU సైకిల్స్. ఓకే, నా మెయిన్ పని 300 సైకిల్స్ మ్యాక్స్ తీసుకుంటుంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ 800 సైకిల్స్ తీసుకుంటుంది. అన్నెసరీ పనులకి నేను టైం వేస్ట్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తానంటే సింగిల్ థ్రెడ్ వాడతాను, ఎందుకంటే నాకు చిన్న పనే కాబట్టి. సింగిల్ థ్రెడ్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ కంటెక్స్ట్ స్విచ్చింగ్ ఉండదు, రెండోది ఏంటి అంటే నేను ఎక్కడ లాక్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాక్స్ ఎప్పుడు వాడతాం? ఒకటే డేటా స్ట్రక్చర్ని ఇద్దరు వచ్చి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే మనం లాక్స్ వాడతాం. కానీ ఎప్పుడు ఒకటే థ్రెడ్ ఉంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ నీ కంకరెంట్ హ్యాష్ మ్యాప్ అనుకో, ఇది నీ కంకరెంట్ హ్యాష్ మ్యాప్ అనుకో, ఎప్పుడు కూడా ఒక థ్రెడ్ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది, రిక్వెస్ట్ వచ్చి కంకరెంట్ హ్యాష్ మ్యాప్ని చేంజ్ చేస్తుంది, చేంజ్ చేసి అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్ వచ్చి అది కంకరెంట్ హ్యాష్ మ్యాప్ని రీడ్ కానీ రైట్ కానీ చేస్తుంది, అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్ వస్తుంది, కంకరెంట్ హ్యాష్ మ్యాప్ రీడ్ కానీ రైట్ కానీ చేస్తే వెళ్ళిపోతుంది. అంతేగాని అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైము ఒక 2 కంకరెంట్ హ్యాష్ మ్యాప్స్ ఒక 2 రిక్వెస్ట్ కంకరెంట్ హ్యాష్ మ్యాప్ రైట్ చేయడానికి రావన్నమాట, ఎందుకంటే ఒకటే థ్రెడ్ కాబట్టి. సో రెడీస్లో అది చాలా బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు రెడీస్ ఏంటి అంటే ఈ నాన్ బ్లాకింగ్ ఏవో ప్లస్ సింగిల్ థ్రెడ్ కాంబినేషన్ వాడడం వల్ల చాలా ఎక్కువ నెట్వర్క్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసి వాటిని చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అన్నమాట. జనరల్గా ఈ కాంబినేషన్ అనేది వేరే లాంటి అప్లికేషన్స్లో వర్క్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే రెడీస్ మెయిన్ పని అనేది 300 CPU సైకిల్స్ కాకుండా ఒక 100K CPU సైకిల్స్ తీసుకుంటుంది అనుకోండి, ప్రాబ్లీ ఈ మెథడ్ వర్క్ కాకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు సింగిల్ థ్రెడ్ వాడాలనుకోండి, ఆ సింగిల్ థ్రెడ్ అక్కడే స్టక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక్కడ ఎందుకు సింగిల్ థ్రెడ్ వర్క్ అవుతుంది అంటే సింగిల్ థ్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట ఇన్స్ట్రక్షన్స్ని. ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో పెట్టడం తీయడం అనేది ఒక 100K సైకిల్స్ కన్నా ఎక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు నీ సింగిల్ థ్రెడ్ వాడడం వల్ల నీ థ్రెడ్ అనేది సగం సేపు అక్కడే ఉండిపోద్ది, విచ్ ఈజ్ అ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో అలా లేదు కాబట్టే ఇలాంటి ఆర్కిటెక్చర్ అనేది రెడీస్కి చాలా బాగా వర్క్ అయిందనమాట. ఇదొక థింగ్. నెక్స్ట్ థింగ్ రెడీస్ ఏం చేసింది అంటే మన స్ప్రింగ్ బూట్ మీరు అబ్జర్వ్ చేస్తే స్ప్రింగ్ బూట్లో మనకి ఎక్కువ టైం ఎక్కడ పోతుంది అంటే HTTP రిక్వెస్ట్ రీడ్, డేటాని ప్రాపర్గా జావా HTTP రిక్వెస్ట్ లాగా చేయడం, అట్ ద సేమ్ టైము రెస్పాన్స్ JSON లాగా కన్వర్ట్ చేయడం, ఇవన్నీ HTTP సర్వర్. ఎందుకంటే మనం స్ప్రింగ్ బూట్లో ఏం వాడుతున్నాము? టామ్ క్యాట్ వాడుతున్నాం. టామ్ క్యాట్ అనేది ఏంటి? ఒక HTTP సర్వర్. HTTP సర్వర్ ఏం చేస్తుంది? నువ్వు బైట్స్ ఇచ్చావు అనుకో, HTTP రిక్వెస్ట్లో దాన్ని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు JSON ఫార్మాట్స్ ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసుకోవడం HTTPకి వేరే తతంగా ఉందన్నమాట. అయితే రెడీస్ అనుకుంటుంది నాకు ఇవంతా అవసరమా? ఎందుకంటే చాలా CPU సైకిల్స్ వేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా కేసులో ఏముంటుంది? నావి చాలా సింపుల్ కేసు. ఏంటి? నేను ఒక సెట్ ఇస్తాను, లేకపోతే ఒక గెట్ ఇస్తాను. సెట్లోనే ఉంటుంది, ఒక కీ వాల్యూ పేరు ఉంటుంది, సెట్లో కీ వాల్యూ పేరు ఉంటుంది, గెట్లో సింపుల్ కీ ఉంటుంది. నాకు ఆన్సర్ ఏం కావాలి? వాల్యూ కావాలి. నేను ఒక కీ అడిగితే నాకు వాల్యూ రావాలి, లేకపోతే కీ వాల్యూ పేరు ఇస్తాను. నావి చాలా సింపుల్ డైనమిక్స్ అనమాట. నా దాంట్లో కుకీస్, హెడర్స్ ఇలాంటి తతంగాలు ఏం లేవు. సో సింపుల్ కాబట్టి అది ఏం చేసింది అంటే TCP కనెక్షన్ మీద దాని ఓన్ ప్రోటోకాల్ పెట్టుకుందనమాట, కస్టమ్ ప్రోటోకాల్. ఓకే, ఆ కస్టమ్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇలా ఉంది. ఓకే, ఇలా ఉండి ఇది OS లేయరు,
ఇది అప్లికేషన్ లేయర్. ఓకే, ఇప్పుడు లెట్సే రిక్వెస్ట్ రాగానే రిక్వెస్ట్ ఎక్కడ ఉంటుంది, కర్నల్ బఫర్స్లో ఉంటుంది. మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఒక రిక్వెస్ట్ రాగానే ఆ రిక్వెస్ట్ అనేది కర్నల్ బఫర్స్లో ఉంటుంది. ఇప్పుడు రెడీస్ ఏం చేస్తుంది, ఏమేమి రెడీగా ఉన్నాయో వాటిని తీసుకుంటుంది. అంతేనా, నాన్ బ్లాకింగ్ ఏ విషయం. లెట్స్ ఇది ఒకటే రెడీగా ఉందనుకో, ఇది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దీంట్లో ఉన్న ప్యాకెట్స్ని రెడీస్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి దాని దగ్గర సింపుల్ లాజిక్కే ఉండాలన్నమాట. ఎందుకు, దాని ప్యాకెట్స్లో ఏముంటుంది, సెట్ నేమ్ శబరి అంతే. సో దీంట్లో కాంప్లికేటెడ్గా ఉండదు అన్నమాట ప్యాకెట్స్ని అర్థం చేసుకోవడం కోసం. సో దాని ఓన్ ప్రోటోకాల్ క్రియేట్ చేసుకుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు నువ్వు సెట్ నేమ్ శబరి అనగానే ఏం చేస్తావు, ఈ రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తావు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నీకు ఒక రెస్పాన్స్ వస్తుంది, సక్సెస్ అనే ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్కి కూడాను సింపుల్ అనమాట. ఆ రెస్పాన్స్ కూడాను సింపుల్. ఓకే, నేమ్ సెట్ చేశాను అని చెప్పని సింపుల్ ఏదైనా రెస్పాన్స్ ఇవ్వాలి అనుకుంటే అది కూడా ఒక స్ట్రింగ్ లేకపోతే బైనరీ డేటా ఏదో ఒకటి అన్నమాట. దాన్ని మనం మళ్ళీ ఇక్కడ కర్నల్ బఫర్స్లో రైట్ చేసుకుంటాం. అంతేగా, మీకు గుర్తుందో లేదో, మనం ఓఎస్ కర్నల్ బఫర్స్ నుంచి ఫస్ట్ డేటాని రీడ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం రెస్పాన్స్ వచ్చాక రెస్పాన్స్ని మళ్ళీ కర్నల్ బఫర్స్లో పంపిస్తాం. పంపిస్తే ఆ బఫర్స్ ఏమో మళ్ళీ రెస్పాన్స్ ఇస్తుంది క్లయింట్స్కి. ఓకే, సో ఇక్కడ పెద్ద ఆప్టిమైజేషన్ ఏం చేసిందంటే నెక్స్ట్ పెద్ద ఆటోమేషన్ ఏం చేసింది అంటే హెచ్టిపి రిక్వెస్ట్ లాగా నాకు రిక్వెస్ట్ని పార్స్ చేయడం, మళ్ళీ రెస్పాన్స్ని పార్స్ చేయడం ఇంత పెద్ద కాంప్లికేట్ ప్రాసెస్ వద్దు, నా ఓన్ ప్రోటోకాల్ క్రియేట్ చేసుకుంటాను. ఓన్ ప్రోటోకాల్ క్రియేట్ చేసుకోవడం వల్ల నావి చాలా సింపుల్ డేటా రిక్వైర్మెంట్స్. సో దీనివల్ల ఏంటి అంటే నేను చాలా సిపియు సైకిల్స్ సేవ్ చేస్తాను అనేది రెడీస్ అనేది అనుకుందన్నమాట. సో రెడీస్ ఓవరాల్గా ఏం చేసింది అంటే నెట్వర్క్ సైడ్ నుంచి ఫస్ట్ నాన్ బ్లాకింగ్ ఐవో వాడింది, అట్ ద సేమ్ టైము కస్టమ్ ప్రోటోకాల్ వాడింది. సో దట్ పార్సింగ్ కానీ రెస్పాన్స్ పార్సింగ్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా తక్కువ సిపి సైకిల్స్లో అయిపోవడానికి. అట్ ద సేమ్ టైము సింగిల్ థ్రెడ్ వాడింది. సింగిల్ థ్రెడ్ వాడడం వల్ల కంటెక్స్ట్ స్విచ్చింగ్ లేదు, అట్ ద సేమ్ టైము లాక్స్ వాడాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అనమాట. ఈ 3 సింపుల్ థింగ్స్ వల్ల రెడీస్ అనేది చాలా ఫాస్ట్గా రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, కాకపోతే రెడీస్కి స్టిల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం. ఒకటి రీసైజింగ్ ఉంది, టీటీఎల్, ఎవిక్షన్. వీటిని రెడీస్ ఎలా హ్యాండిల్ చేసింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్.